హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ శైలుషు టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. సప్త శనివారాల్లో 5వ వారం పూజా విధానం అండి ఇది. 5వ వారం పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఎందుకంటే తెల్లవారుజామున 3:30కి లేచాను. సో పూజ అయితే మాత్రం చాలా త్వరగా చేసేసుకున్నాను. పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు. మా వారు కూడా ఉన్నారండి. తన హెల్ప్తో కూడా బాగా చేసుకున్నాను పూజ అనేది. నెక్స్ట్ ఏంటంటే మా సిస్టర్ది పూజ ఉందండి 7వ శనివారం. సో అందుకనేసి త్వరగా లేచి పనులన్నీ త్వరగా చేసుకొని పూజ కూడా త్వరగా కంప్లీట్ చేసేసుకున్నానండి. పూజ కూడా బాగా జరిగింది. అసలు అలా జరుగుతుందని అనుకోలేదు. ఎందుకంటే తొందరగా చేసుకున్నాము. సో హడావిడిగా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. కానీ బాగా ఎలా అవుతుందో అని భయపడ్డాను. బట్ ప్రశాంతంగా చేసుకున్నాను పూజ మాత్రం. గోవిందనామాలు, లక్ష్మీదేవి అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం కూడా చదువుకున్నాను. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చదివినప్పుడు కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. దగ్గర వెండి లక్ష్మీదేవి ఉంది కాబట్టి నేను లక్ష్మీదేవికి కుంకుమతో అర్చన చేస్తున్నానండి సత్యనామాలు చదువుకుంటూ. మీ దగ్గర లేకపోతే తమలపాకు పైన కూడా చేసుకోవచ్చు కుంకుమతోని. అదే ఉండాలని ఏం లేదండి. కింద 2 తమలపాకులు వేసి దానిపైన కూడా కుంకుమతో మనం అష్టోత్తరం చదువుకుంటూ లక్ష్మీదేవిని అష్టోత్తరం చేసుకుంటూ కూడా మనం చేసుకోవచ్చు. అది నేను ఓన్గా అయితే ఏం చెప్పట్లేదండి. నేను పూజారిని అడిగాను. సో ఆయన చెప్తేనే ఆ సజెషన్తోనే నేను కూడా ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇంకా ఫైనల్లీ నేను హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాను. పూజ అయితే బాగా అయిపోయింది. సో లాస్ట్గా అయ్యేవరకు హారతి ఇచ్చుకుంటున్నానండి. ఐదో వారం పూజ అయితే ఇలా జరిగిందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో కామెంట్ చేయండి. ఒకవేళ నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను, రిప్లై కూడా ఇస్తాను. మనం పూజలో కూర్చొని పూజ చేసుకున్నంతసేపు కూడా మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అసలు ఎలాంటి థాట్స్, వేరే ఆలోచనలు ఏవి కూడా మైండ్లోకి రావు. ఏంటో అసలు అయ్యేవారు మహిమ. అయితే నా ఇంటి దగ్గర ఇలా అయ్యింది. నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. చూడండి అసలు శ్రీవారి పాదాలు ఎలా ఉన్నాయో స్వయంగా మా సిస్టర్ తయారు చేశారు. సో అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. మా సిస్టర్ది 7th వీక్ అనమాట. సప్త శనివారాల్లో 7వ వారం పూజ అండి. సో చాలా గ్రాండ్గా చేసుకుంది. మనం ఎలా చేసినా ఎంత చేసినా అది మన స్తోమతను బట్టి. బట్ పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు శ్రీనివాసుడు కదండి. సో ఆయన్ని చూడటానికి మనకు 2 కళ్ళు కూడా సరిపోవు. అంత మంచిగా జరిగింది పూజ అనేది. అసలు ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పిల్లలు కూడా మంచిగా సపోర్ట్ చేశారు. అంతా ఆయన అనుగ్రహం, ఆయన దయ కదండి. ఇక్కడ ఇందులో ఆర్టిఫిషియల్గా ఏమీ లేవండి. అన్నీ కూడా మా చేతులతో మేము స్వయంగా స్వామివారికి వేసినవే. మా సిస్టర్ అన్నీ కూడా పాదాలతో కూడా తన చేతులతో తనే తయారు చేసింది. నెక్స్ట్ ఇంకా స్వామివారికి అభిషేకం అయితే చేయాలి కదండి. సో అభిషేకం చేస్తుంది. పూజ అయితే మాత్రం నిజంగా స్వామివారికి అంగరంగ వైభవంగా మేము జరిపాము. ఆ రోజు పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ అనేది ఆ రోజు. ఈ వీడియో ప్లీజ్ వాచ్ అండ్ డూ సబ్స్క్రైబ్.